time unpredictable. దీంట్లో మన రామ్ చరణ్ ని వేసేద్దామని ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ట్రైన్ ఆగినప్పుడు చూస్తే వీడు వచ్చేసి వీడి పక్కన ఉంటాడు. యాక్చువల్ గా వీడు ట్రైన్ లో ఉండాలి కదా, వీడి పక్కన ఎలా ఉన్నాడు మరి? ఇక శంకర్ గారు స్టార్టింగే మ్యాజిక్ ని స్టార్ట్ చేశారు. ఇక దీంట్లో మన రామ్ చరణ్ వచ్చేసి ట్రైన్ మీద నుంచి జంప్ చేస్తున్నప్పుడు తన హ్యాండ్స్ లో ఎటువంటి వస్తువు ఉండదు. బట్ కింద దిగినప్పుడు చూసి సడన్ గా బ్యాగ్స్ వచ్చేస్తాయి. ఎవరు పెట్టారో ఏంటో మరి. ఇలాంటి క్యారెక్టర్ మన రియల్ లైఫ్ లో ఉందని చెప్పాలి. అతను ఎవరో కాదు, ఇతను ఫుడ్ తింటూ వీడియోస్ ని చేస్తూ ఉంటాడు. ఇక ఇతన్ని ఏ మాత్రం వాడుకున్నాడు అయ్యా. లాస్ట్ లో ఇతను ఎవరో తెలియడానికి ఇలా డైలాగ్ కూడా పెట్టాడు. దీనిలో రామ్ చరణ్ వచ్చేసి హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఈ డోర్ పైన ఇలాంటి సింబల్ ఉంటుంది. బట్ దిగేటప్పుడు చూస్తే ఆ సింబల్ మాయమైపోయి ఇంకో సింబల్ వచ్చేస్తుంది. అండ్ హెలికాప్టర్ దిగాక వెంటనే సాంగ్ పెడతారు కదా. ఇక దీంట్లో శంకర్ గారు మైండ్ ని యూజ్ చేశారని చెప్పాలి. అదేంటంటే కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కి ఎలా వెల్కమ్ చేయాలో అనే ఆలోచనలతో అతని కోసం ఇలా సాంప్రదాయంగా ఆహ్వానిస్తున్నట్టు ఈ సాంగ్ లో వీళ్ళని చూపించారన్నమాట. ఆ థాట్ డెవలప్ చేసి ఈ విధంగా చూపించినందుకు నిజంగా హ్యాట్సప్ టు శంకర్ గారు. ఇక్కడ శ్రీకాంత్ గారు అదే మన సీఎం గారు ఇలా మీటింగ్ చేస్తున్నప్పుడు తన పక్కన ఇలా 2 పిల్లోస్ ఉంటాయి. బట్ లేచి మాట్లాడేటప్పుడు అవి మాయమైపోతాయి. ఏంట్రా బాబు, అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. వీడి పక్కన చూసుకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఫ్లాగ్ ఉంటుంది. అదే ఫ్లాగ్ ఈ సైడ్ లో ఉంటుందన్నమాట. బట్ ఈ సీన్ కంటిన్యూస్ లో ఆ ఫ్లాగ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఏంటో ఏమిటో పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. దీంట్లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి మన సునీల్ గారు. తన పర్ఫార్మెన్స్ మొత్తం సైడ్ లోనే ఉంటుందన్నమాట. అంటే ఆయన యాక్టింగ్ చేసినంత సైడ్ లోనే, చివరికి తన ఐడి కార్డ్ లో ఫోటో కూడా సైడ్ లోనే ఉంటుంది. ఇక శంకర్ గారికి తెలియాలి ఇతని క్యారెక్టర్ డెవలపింగ్ థాట్స్ ఇలా వచ్చాయని. ఇక వీళ్ళు బస్ ఎక్కినప్పుడు మన హీరో పక్కన ఇలా వాటర్ క్యాన్ ఉంటుంది. బట్ ఈ సీన్ కంటిన్యూస్ లో, అంటే వీళ్ళు ఇతన్ని బతిమిలాడుతున్నప్పుడు చూస్తే గనక అక్కడ క్యాన్ మాత్రం ఉండదు. దీంట్లో అంజలి వాళ్ళ ఆయన్ని చంపేస్తున్నప్పుడు చూస్తుంది. దాంతో కొడుకుని పట్టుకొని ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ కొంచెం దూరం వెళ్ళాక చూస్తే తన చేతిలో వాళ్ళ కొడుకు ఉండడు. కానీ తను కొడుకు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ వెళ్తుంది. ఏం యాక్టింగ్ భయ్యా. ఇక ఎస్జే సూర్య గారు గుండు కొట్టుకుంటాడు. బట్ టోపీ పెట్టుకొని తీసే వరకు 1 సెంటీమీటర్ వచ్చేస్తుంది. ఇక దీంట్లో మన రామ్ చరణ్ ని కొట్టడానికి వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి వెహికల్స్ ఉండవు, ఐ మీన్ జేసీబీ లాంటివి. బట్ సడన్ గా 4 జేసీబీలు ప్రత్యక్షం అవుతాయి. ఇక ఏం చెప్పాలో ఏంటో, ఈ మ్యాజిక్ ఎలా వచ్చిందో ఏంటో. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా. ఇక ఫ్లాష్ బ్యాక్ సీన్ లో చూసుకుంటే గనక ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ వాళ్ళ సింబల్ అనేది ఉంటుంది దీనిపై. బట్ సడన్ గా ఇతను లేచి ఇక్కడ మాట్లాడేటప్పుడు ఆ సింబల్ అనేది కనబడదు. ఇక వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టేబుల్స్ పై ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ఉండదు. బట్ కెమెరాని ఈ యాంగిల్ లో పెట్టినప్పుడు చూస్తే గనక సడన్ గా అక్కడ జ్యూస్ మరియు ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఇక ఇక్కడ చూసుకుంటే గనక అంజలి దగ్గర తన హస్బెండ్ యొక్క కండు అనేది వచ్చేస్తుంది ఆఫ్టర్ 20 years తర్వాత. బట్ ఫ్లాష్ బ్యాక్ లో చూసుకుంటే కనుక ఇక తన వాళ్ళ ఆయన్ని చంపుతున్నారని ఇలా వెళ్తున్నప్పుడు తన దగ్గర కండువ ఉండదు. అండ్ ఇక్కడ మనల్ని చంపేస్తున్నారని చూసుకుంటే గనక అక్కడ కండువ వచ్చేసి మన అప్పన్న దగ్గరే ఉంటుంది. అయినా సరే 20 years తర్వాత ఆ కండువ ఎలా వచ్చింది మరి? ఇక ఇంటికి వెళ్ళి ఇంకో కండువ తెచ్చిందేమో, నాకైతే ఇలానే అనిపిస్తుంది. ఇక సీఎం పదవిని సాధించినప్పుడు మన మోపిదేవ్, అదే మన సూర్య గారు వచ్చేసి ఇలా సీఎం సీట్ పై కూర్చునేటప్పుడు ఇక్కడ బోర్డు చూసుకుంటే కనుక తెలుగులో మోపిదేవ్ అని రాసి ఉంటుంది. బట్ ఎప్పుడైతే సీఎం చైర్ పై కూర్చుంటాడో సడన్ గా ఆ బోర్డు అనేది హిందీలో అయిపోతుంది. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.